అందరికీ నమస్కారం. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మాఘశుద్ధ సప్తమి రథసప్తమిగా పిలువబడుతుంది. ఈ సప్తమి దినము ఎంతో పవిత్రమైనది. ఈ రోజున సూర్యోదయ కాలంలో 7 జిల్లేడు ఆకులను అందులో రేగిపళ్ళను ఉంచుకొని తలపై పెట్టుకుని స్నానం చేస్తే 7 విధాలైన పాపాలు నశిస్తాయట. నమస్కారం ప్రియః సూర్యః అన్న ఆర్యవాక్యం ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృప్తి చెందుతాడు. ఈరోజు చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో గొబ్బెమ్మలను ఎండబెట్టి చేసిన పిడకలపై పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యునికి నివేదన చేస్తారు. సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే శమంతకమణిని ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని, యజ్ఞవల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. రథసప్తమి నాటి స్నానం సప్త మహాసప్త ద్వీపా వసుంధర కోటి జన్మార్జితం పాపిం వినశ్యతి తత్క్షణాత్ అన్నట్లుగా పాప విముక్తిని కలిగిస్తుందిట. ధన్యవాదములు.